సో ఇవాళ డెలివరీ వచ్చేసి యాక్చువల్గా ఇది వరంగల్ ములుగు సైడ్ వెళ్తుందన్నమాట. సో మోన్ టర్బో సిరీస్ యాక్చువల్గా దీంట్లో యూజ్ చేసిన మోన్ టర్బో. ఓకే, దీంట్లో వాడిన స్పీకర్ వచ్చేసి దాస్కా బ్రాండ్లో PD18555 2500 వాట్ డబల్ మ్యాగ్నెట్. ఇది 5.5 ఇంచెస్ ఇన్అవుట్ వాయిస్ కాల్. ఓకే, డ్యూయల్ మ్యాగ్నెట్తో వచ్చింది ఇది స్పీకర్. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి చూసుకున్నట్టయితే దీనిది టోకియో కోన్ అనమాట ఇది. ఓకే, దీంట్లో కోన్ పరంగా కూడా ఇది బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ అప్డేట్గా తీసుకుంటా దీన్ని డ్యూయల్ స్పైడర్ ఇచ్చిండు విత్ ఎల్ఎంకి మోడల్లో. ఇక్కడ దాస్కా బ్రాండింగ్ ఉంది. నెక్స్ట్ ఇంకా దీనికి లీడ్స్ కూడా అవుట్పుట్గా బాగానే ఉన్నాయి పర్ఫెక్ట్గా. అండ్ ఇది స్టాక్ కూడా అవైలబుల్ ఉంది మన డీజే ప్రోలో. ఆల్రెడీ మనకి ఇన్స్టాలో 44,000-45,000 వరకు ఇన్స్టా సపోర్టింగ్గా ఫ్యామిలీ ఉంది అందరూ. సో యూట్యూబ్లో కూడా చాలా వరకు ఏంటంటే కొందరికి ఇన్స్టాగ్రామ్ అనేది తెలియదు, యూట్యూబ్ కూడా చూడాలన్నట్టుగా యూట్యూబ్ కూడా మెల్లిగా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి లాంగ్ వీడియోస్ అన్ని ఎక్స్ప్లెనేషన్ మొత్తం నేను ఇన్స్టాలో పెట్టాను, యూట్యూబ్లో పెడతా. సో మన వీడియో అందరూ దాన్ని ఎట్లయితే దీంట్లో సపోర్ట్ చేస్తున్నారో అట్లా దాంట్లో కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు సంబంధించిన వీడియోసే చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ అన్న వాళ్ళ యాక్చువల్గా వెహికల్ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ దీని సౌండ్ టెస్టింగ్ వీడియో కూడా నేను చూపిస్తాను. ఇది వాళ్ళ వెహికల్. ఇక్కడ చూసుకుంటే యాక్చువల్గా ఇంతకుముందు టాప్స్ కూడా తీసుకెళ్ళినారు ఈ అన్న వాళ్ళకి. ఎక్కడ మీది? ఎటున్నారు? ఎక్కడ వస్తుంది అది? ములుగు డిస్టిక్. ఓకే, నెక్స్ట్ డెమో తర్వాత కూడా మీకు వీడియో తీస్తే దాన్ని బట్టి కూడా చెప్పండి, సరేనా? ఓకే. ఇది యాక్చువల్గా మోటార్ ఇది ఫిట్టింగ్ అయినాక అప్డేట్గా నేను మీకు సౌండ్ వినిపిస్తాను. దాస్కా 21 కూడా మన దగ్గర రెడీగా ఉంది స్పీకర్స్లో. ఎవరైనా విజిట్ అయ్యే వాళ్ళు గోడానికి కూడా విజిట్ అవ్వచ్చు. అడ్రస్ వచ్చేసి కుకట్పల్లి, హైదరాబాద్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, ఓకేనా? ఈ స్పీకర్స్ కూడా విడిగా అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఈ స్పీకర్ కొందరికి ఉంటుంది. ఈ స్పీకర్స్ మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర 2 స్పీకర్ ఉన్నాయి, కొందరి దగ్గర 4 స్పీకర్స్ ఉన్నాయి. మరి దీనికి సెట్టింగ్ యాంప్లిఫైర్ ఏంటి అంటే, ఒకవేళ మీ దగ్గర 2 స్పీకర్స్ ఉన్నట్టు అయితే దీనికి ఎన్ఎక్స్ ఆడియోలో 160 ఈజ్ బెస్ట్ ఆప్షన్. ఇన్ కేస్ మీ దగ్గర 4 స్పీకర్స్ ఉన్నాయి, మీరు ఎన్లాబ్ X7 కూడా వాడచ్చు, ఎన్లాబ్ X8 కూడా వాడచ్చు. ఇంకొందరి దగ్గర క్రౌన్స్ ఉంటాయి. క్రౌన్ అనేది యాక్చువల్గా మ్యాచ్ కాదు, ఎందుకంటే అది 4 ohmsలో వచ్చేసి 2100 వస్తుంది కాబట్టి 6002 అది కూడా మ్యాచ్ కాదు. సో ఇంకా ట్రెండింగ్లో ఉన్న యాంప్లిఫైర్స్ ఇవి. జైపర్ ల్యాబ్స్కి కొందరు యూజ్ చేస్తూ ఉంటారు, కానీ జైపర్కి వాడేంత హైయెస్ట్ స్పీకర్ అయితే ఏం కాదు. ఓకే, డైనామైట్ లాంటి స్పీకర్స్ వేస్తే జైపర్కి అప్పుడు దాని దమ్ అనేది తెలుస్తుంది అనమాట మనకి. ఈ బడ్జెట్ స్పీకర్స్కి ఎన్లాబ్స్ ఈజ్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఎన్లాబ్స్లో టెక్నాలజీ ఎట్లా ఉందంటే ఇవాళ రేపు పంచ్ వైబ్రేషన్ అనేది అప్డేటబుల్ వర్షన్గా ఇచ్చింది. క్లాస్ H టెక్నాలజీ కదా. మళ్ళీ మనము కిరాణా చొక్క స్పీకర్ 2500 కదా, మరి 10,000 లోడ్ మనం ఎట్లా వేయగలుగుతాం 8,000 యాంప్లిఫైర్ మీద అంటే? సింపుల్గా నడుస్తుంది అది. ఆ ప్రాసెస్ ఎట్లుంటుందంటే, ఇది 5.5 ఇంచ్ వాయిస్ కాల్ కదా, 6 ఇంచ్ వాయిస్ కాల్ వేసినా కూడా ఎన్లాబ్ X8 మీద ఈజీగా నడుస్తాయి 2 బేసులు. సో నడిపించచ్చు. మన డీజే ఫీల్డ్ ఎట్లా అంటే మ్యాక్సిమం వాల్యూమ్ అనేది హై లెవెల్ ఇప్పాల్సి వస్తుంది, రోడ్ షోలో కంప్లీట్గా దించేయాల్సి వస్తుంది. సో ఆ టైంలో మనం ఒక 10,000 లోడ్కి 10,000 వేసేస్తే కనుక స్పీకర్లో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సుమారుగా మనం కొద్దిగా ఒక 2,000-1,000 లోడ్ తక్కువ వేసుకుంటేనే లైఫ్ అనేది ఉంటుంది. ప్లైవుడ్ వచ్చేసి ఇది మెరీన్ ప్లైవుడ్. దీని టెస్టింగ్ వీడియో కూడా నేను మీకు పెడతాను, ఓకే?